తుపాను గమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు విపత్తు నిర్వహణా దళాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నష్టాన్ని గణనీయంగా తగ్గించాలని నిర్దేశించారు. పెతాయ్ తుఫాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉంది. ఇప్పటికే అన్ని కోస్తా జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తుఫాను తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశాలను నిశితంగా పరిశీలించారు. ఆర్టీజీఎస్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సమీక్ష చేస్తున్నారు. నష్ట నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే ఐవీఆర్ఎస్ ద్వారా వేల మంది రైతులకు ఫోన్లు చేసి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పంటల రక్షణ గురించి రైతులకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడి రైతులకు కోత మిషన్లు అందేలా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించాలన్నారు. తుఫాను నష్టాన్ని భారీగా తగ్గించేందుకు ఆర్టీజీఎస్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాను తీరం దాటినప్పుడు భారీ వర్షాలు కురిసే సమయంలో రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే వీలైనంత వేగంగా మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపట్టారు. కూలిన విద్యుత్ స్తంభాలను గుర్తించేందుకు డ్రోన్ల సహాయం తీసుకోనున్నారు. దీనికోసం 25 డ్రోన్ బృందాలు ఏర్పాటు చేశారు. స్తంభాలు కూలినా, రోడ్లపై చెట్లు పడినా, ట్రాఫిక్ కు అంతరాయం కలిగినా వెంటనే గుర్తించి తక్షణ చర్యలు చేపడతారు. అత్యవసర పరిస్థితుల కోసం జనరేటర్లను ముందుగానే సిద్ధం చేశారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన వారికి వీలైనంత వేగంగా ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయం కోసం ఆర్టీజీఎస్లో ఎస్ఎంఈలను నియమించారు. వీరంతా అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నారు. చేపల వేటకు వెళ్లిన పడవలను వెనక్కి రప్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులు, జాలర్లు ప్రజలకు అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ఇప్పటికే 88 బోట్లను సురక్షిత ప్రాంతాలకు రప్పించారు. కాట్రేనికోన మండలాల్లో ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలోని 8 మండలాల పరిధిలోని పాఠశాలలు సోమవారం, మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ 26 33/11 kV సబ్ స్టేషన్స్ దగ్గర కూడా ఒక ఏడీ ర్యాంక్ ఆఫీసరు మరియు ఎలక్ట్రిసిటీ వాళ్ళ బృందము అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ పొజిషన్ చేస్తున్నాము. వాటర్ సంబంధించినటువంటి, తాగే నీరు సంబంధించినటువంటి ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి రాదనేసి మనం ప్రయత్నం చేస్తున్నాము. వీఆర్ సెండింగ్ మెటీరియల్. ఇప్పుడే ఆల్ ఎఫ్పీ షాప్స్ టాప్అప్ చేసి పెడుతున్నాము. ప్రతి ఎఫ్పీ షాప్కి బియ్యం కానీ, దాల్ కానీ, పంచదార కానీ ఇప్పుడే పంపిస్తున్నాము. 1 సైక్లోన్ కమ్స్, మాకు కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఉండాలి. 200 పవర్ సాస్ తెప్పించడం జరిగింది. జిల్లాలో ఒక 70+ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. విశాఖ జిల్లాలోని విశాఖ అర్బన్, పరవాడ, భీమ్లీ, పాయకరావుపేట, రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్ రాయవరం, నక్కపల్లి మండలాల్లో తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర మండలాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశాధార, నాగావళి పరివాహక ప్రజలకు అప్రమత్త సందేశాలు పంపారు. మండల, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ముందస్తు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి గంటా అధికారులకు ఆదేశించారు. గుంటూరు జిల్లా బాపట్ల తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు చేపల వేట నిలిపివేశారు. అధికారుల హెచ్చరికలతో వేటకు వెళ్లిన బోట్లు కూడా తీరానికి చేరుకుంటున్నాయి. దానవాయిపేట, కృపానగర్లో అలల ఉధృతి పెరిగింది. 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని పరిస్థితిని ఎస్పీ సత్య యేసుబాబు సమీక్షించారు. సహాయక చర్యలపై పోలీసులకు సూచనలు ఇచ్చారు. తుపాను దృష్ట్యా సీఎం చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేశారు. ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు.